హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి సన్నగా క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలి. పోపుకు సరిపడా ఆయిల్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న టమాటో, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని అందులోనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసుకొని కట్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా పోపు మొత్తం క్యాప్సికమ్కి పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా కొన్ని వేసుకోవాలి. వీటన్నింటినీ ఇంకొకసారి బాగా కలుపుకొని సో ఈ క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడాలి కాబట్టి మనం దీని మీద ఒక ప్లేట్ వేసేసుకొని కొద్దిసేపు సన్న మంట మీద ఉడకబెట్టుకుంటే క్యాప్సికమ్ మొత్తం మెత్తగా అయిపోతుంది. సో ఈ విధంగా మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. దీనికి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా కలిపేసి మరి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని వాటిని మగ్గనివ్వాలి. చూసారు కదా, క్యాప్సికమ్ మొత్తం కలర్ చేంజ్ అయింది, అంటే కొద్దిగా మెత్తబడింది. సో ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని మెత్తబడేలాగా ప్లేట్ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు క్యాప్సికమ్ మొత్తం మెత్తగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. సో ఈ విధంగా తయారైనటువంటి దీనిలోనికి కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో అంతే, మనకి క్యాప్సికమ్ పోపు మొత్తం తయారైపోయింది. కాబట్టి ఈ విధంగా తయారైనటువంటి దీనిలోనికి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో అది వేసుకొని మనం రైస్ కలిపేటప్పుడు ఉప్పు తక్కువ అయినట్టయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పోపులోకి వేసి ఉంటాం, బట్ రైస్ వేసాం కాబట్టి కొద్దిగా మళ్ళీ కావాల్సింటే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నట్టయితే చూసారు కదా, క్యాప్సికమ్ రైస్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ రెడీ అయినటువంటి క్యాప్సికమ్ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్,